ఎక్కేశారు 2 సార్లు కూడా. రోజా ఒక రకంగా ఫస్ట్ టీడీపీ తరపున రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో నగర్ నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2009లో చంద్రగిరి నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగి అప్పుడు కూడా ఓటమి పాలవలసి వచ్చింది. తర్వాత టీడీపీ నుంచి వైసీపీలో చేరి 2014లో కేవలం ఒక 858 ఓట్ల తేడాతో ఆమె గెలుపొందడం జరిగింది. ఇంకా 2019లో మరోసారి అప్పుడు వైసీపీ ప్రభంజనం మొత్తం ఫ్యాన్ గాలి వేవ్ కాబట్టి ఇంకొక 1000 ఓట్లు, ఒక 1200 ఓట్లు, అంటే 2000 ఓట్ల మెజార్టీతో సాధించారు. ఇది కూడా భారీ మెజార్టీ అనడానికి లేదు కానీ గతంతో పోలిస్తే మంచి మెజార్టీ. అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదట అవకాశం లేదు కానీ రెండో విడత కేబినెట్ విస్తరణలో ఆమెకు మంత్రిగా అవకాశం ఇచ్చారు, పర్యాటక క్రీడల శాఖ మంత్రిగా. ఇప్పటికీ 4 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయి 2 సార్లు గెలిచారు. ఇప్పుడు 5వ సారి బరిలోకి దిగుతున్నారు ఒక రకంగా. అయితే ఇప్పుడు గెలిస్తే హ్యాట్రిక్ కొట్టినట్టు అయిపోతుంది. కానీ స్థానికంగా చూస్తే ఆ పరిస్థితులు లేవు అనేది, ఎందుకంటే మొదటి నుంచే ఆమె మీద చాలా తీవ్ర వ్యతిరేకత. ఆ మధ్య జగన్ గారికి డైరెక్ట్గా కొంతమంది లేఖ కూడా రాశారు, ఆమెకు టికెట్ ఇవ్వద్దు